ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది అధికారులపై వేటు పడింది. సీఎంఓలో కీలక మార్పులు జరిగాయి. చాలా మంది అధికారులను రిజర్వ్లో పెట్టారు. జాబితాలో సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఉన్నారు. అయితే ప్రభుత్వం మారిన ప్రతిసారి ఇది సాధారణమే అయినా ఈసారి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. తాజాగా 11 మంది పోస్టింగ్ లేని ఐపీఎస్ అధికారులను హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకుండా డీజీపీ ఆఫీస్కు రోజు వచ్చి హాజరు కావాలని, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొని వెళ్లాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మెమోలు అందుకున్న వారిలో పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్, కొల్లి రఘురామరెడ్డి, సంజయ్, కాంతి రాణా టాటా, పరమేశ్వరరెడ్డి, జాషువా, కృష్ణకాంత్ పటేల్, పాలరాజు, విశాల్ గున్ని, విజయరావు, రిషాంత్ రెడ్డి, రఘువీరారెడ్డి, అమ్మిరెడ్డి ఉన్నారు. వీరంతా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ కోసం పనిచేసిన అధికారుల విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతోంది. అయితే సాధారణ బదిలీలో భాగంగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యువ మహిళా ఐఏఎస్ అధికారిని హరితను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో ఆమె బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏమైందో ఏమో కానీ నిన్న ఉన్నట్టుండి ప్రభుత్వం ఆమె పోస్టింగ్ను రద్దు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అయితే దీని వెనుక ఒక కథ నడిచినట్లు తెలుస్తోంది.